ఈరోజు చూడండి ఫ్రెండ్స్, మనకి లీకేజ్ ఆడ దొరికిందో అవుట్డోర్ లో కంప్రెషర్ ఉంటుంది కదా, కంప్రెషర్ లోపల నుంచి లీక్ అవుతుంది చూడండి ఫ్రెండ్స్. ये कैसे हो गया है? आइए देख. హలో ఫ్రెండ్స్, నా పేరు వసీం షేక్, నేను కడప నుంచి. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఫాలోవర్స్, మన వీడియోస్ చూసే వాళ్ళకి అందరికీ ఈద్ ముబారక్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మనకి ఈరోజు కంప్లైంట్ ఏమంటే ఓల్డ్ మోడల్ వర్ల్పూల్ వేసి కూలింగ్ లేదని కస్టమర్ కంప్లైంట్ చేయడం జరిగింది. ఇంకా కస్టమర్ ఇంట్లోనే ప్రెషర్ హోల్డ్ పెట్టి అవన్నీ లీక్ అనేది చెక్ చేయడం జరిగింది. ఇంకా లీక్ ఉందని షాప్కి తీసుకుని వచ్చా ఫ్రెండ్స్. మనకి లీక్ కూడా ఇక్కడ యూబెండ్ దగ్గర ఉంది చూడండి, మీకు బబుల్స్ వస్తున్నాయి చిన్నది. ఇంకా అదే చూడండి ఫ్రెండ్స్, లీక్ అయితే దొరికిపోయింది. నేనైతే లీక్ దొరుకుతానని చాలా అంటే చాలా సంతోషపడినా ఫ్రెండ్స్. లీక్ దొరికింది కదా అని నేను నీట్గా వెల్డింగ్ కొట్టేసా ఫ్రెండ్స్. ఆ వీడియో దీంట్లో యాడ్ చేయలేదు, నేను వీడియో పెద్దది అయిపోతుందని. ఇంకా ఏమో నాకు లైట్గా కంప్రెషర్ డౌట్ ఉందని కంప్రెషర్ అంతా ప్రెషర్ పెట్టి నీళ్లు ముంచేసిన ఫ్రెండ్స్. చూడండి ఎంత మైనర్ బబుల్స్ వస్తున్నాయని, యాడ్ నుంచి వస్తున్నాయా అని బాగా అబ్జర్వ్ చేశాను నేను. కంప్రెషర్ లోపల నుంచి వస్తున్నాయి చూడండి ఫ్రెండ్స్, సన్న బౌల్స్ వస్తున్నాయి. ఇంకా అవుట్డోర్ అంతా పైన లాగినా నేను, అవుట్డోర్ పైన లాగి లైట్గా కొంచెం ముంచిన చిలిం పట్టిపోయింది. ఆడ వరకు మునిస్తే చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా వస్తాను చూడండి, ఎంత మైనర్ ఉంది లీకేజ్. నాకు చాలా మంది అడుగుతారు ఫ్రెండ్స్, వేరే టెక్నీషియన్స్ ఉన్నారు కదా, ఒక్క రోజులో వెల్డింగ్ కొట్టేసి బిగిచ్చేస్తారు, మీరెందుకు 3-4 రోజు పెట్టుకుని చెక్ చేసుకుని ఇస్తారని. ఈ విధంగా చెక్ చేస్తాం ఫ్రెండ్స్ మేము. ఎందుకంటే తొందరపడి ఇప్పుడు నేను అదే లీక్ అని బిగిచ్చేస్తుంటే నా మాట వెళ్ళిపోయి ఉంటుంది కస్టమర్ దగ్గర. కస్టమర్ కూడా సఫర్ అయ్యేవాడు, నేను కూడా సఫర్ అయ్యేవాడిని. ఇంకా చూడండి కంప్రెషర్ అయితే ఇంకా ఆడ లీకేజ్కి ఏం చేయలేం ఫ్రెండ్స్. ఆ కస్టమర్కి అయితే నేను వీడియోస్ అన్ని పంపించేసి ఇంకా కాల్ చేసి చెప్పేసిన, దీనికి ఏం చేయలేము, కంప్రెషర్ రీప్లేస్మెంట్ చేయాలా లేదంటే అవుట్డోర్ వేరేది ఏమైనా ఆల్టర్నేట్ బిగించుకోవాలని. చూడండి ఫ్రెండ్స్, కంప్రెషర్ చూడండి ఏ విధంగా చిలిం పట్టిపోయింది. ఇది R22 ఫ్రెండ్స్ గ్యాసు, అయినా కూడా అంతా కింద అంతా చిలిం పట్టిపోయింది బేసు. ఇంకా మేము వెల్డింగ్ కొట్టింది ఈడే ఫ్రెండ్స్, హ్యూమెన్ దగ్గరే. అవుట్డోర్ నుంచి చూడండి ఫ్రెండ్స్, వెనకల నుంచి చూసి ఎంత బాగా అనిపిస్తుందో. అవుట్డోర్ కాయిల్ కూడా మార్చి ఉన్నారు. పైన చూసేదానికి అయితే బాగా ఉంది ఫ్రెండ్స్. ఏం చూసే వాళ్ళు ఏం ప్రాబ్లమే లేదనుకుంటారు, అయినా కూడా ఎంత మైనర్ ప్రాబ్లం ఉంది చూడండి ఫ్రెండ్స్ దాంట్లో. ఇంకా మా ప్రాబ్లం అయితే క్లియర్ అయిపోయింది ఫ్రెండ్స్. దానికి ఏదో ఒకటి చేస్తాను నేను, ఆ వీడియో కూడా మీకు అప్లోడ్ చేస్తాను నేను. ఇంకా మా పని అయితే క్లియర్ అయిపోయింది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసేయండి ఫ్రెండ్స్, ఫాలో చేసి నెక్స్ట్ కోసం బాయ్.